ఈ వీడియోలో మనము G5 దేశాల గురించి నేర్చుకుందాము. జీకే బట్టి పట్టి నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కొన్ని తమాషా కోడ్స్ ఉపయోగించి మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. G5 దేశాలు: 1 దక్షిణాఫ్రికా, 2 మెక్సికో, 3 ఇండియా, 4 చైనా, 5 బ్రెజిల్. వీటి తమాషగా దక్షిణాఫ్రికాలో దక్షిణ ఉంది కాబట్టి ఇక్కడ దీని గురు దక్షిణ అనుకుందాం. మెక్సికోలో మిక్సీ అనుకుందాం. ఇండియాలో ఇండి అంటే పిండి అనుకుందాం. చైనా అంటే చిన్న అనుకుందాం. బ్రెజిల్ అంటే బజ్జీలు అని అనుకుందాం. దీనికి తమాషా కోడ్ చెప్పుకుంటే, ఒక ఆవిడ నా యూట్యూబ్లోని వీడియోలు చూసి ఆమెకు ఒక జాబ్ వచ్చిందంట. అప్పుడే నన్ను పిలిచి వాళ్ళ ఇంటికి పిలిచి నాకు ఒక గురుదక్షిణ ఇచ్చింది. ఆ గురుదక్షిణ ఏమిటంటే, ఆమె ఒక మిక్సీలో శనగపప్పు వేసి దాన్ని బాగా పిండి చేసి ఆ పిండిలో నీళ్లు పోసి ఆమె చేతి 5 వేళ్లతో ఆ పిండిని బాగా పిసికి చిన్న చిన్న బజ్జీలు చేసి నాకు పెట్టింది. నాకు అది మంచి గురుదక్షిణ ఇచ్చింది. బజ్జీలు పెట్టింది నాకు ఆమె. ఇక్కడ ఆవిడ నాకు గురుదక్షిణ ఇచ్చింది. నాకు దక్షిణ అంటే ఇక్కడ దక్షిణాఫ్రికా. ఆమె ఒక మిక్సీలో శనగపప్పు వేసి, మిక్సీ అంటే ఇక్కడ మెక్సికో, దాన్ని పిండి చేసి, పిండి అంటే ఇండియా. ఆ పిండిలో నీళ్ళు పోసి ఆమె చేతి 5 వేళ్లతో 5 వేళ్ళు అంటే ఇక్కడ 5 అంటే G5 దేశాలు. ఆమె చిన్న బజ్జీలు చేసింది. చిన్న అంటే ఇక్కడ చైనా, బజ్జీ అంటే బ్రెజిలు. ఈ విధంగా ఎగ్జామ్లో G5 దేశాలు అంటానే G5 అంటే 5 అంటే మనకు 5 చేతి 5 వేళ్ళు గుర్తు రావాలి. 5 వేళ్ళు అంటానే 5 వేళ్లతో ఒక ఆమె ఏం చేసింది? ఆమె బాగా పిండి పిసికి బజ్జీలు చేసింది. మనకు గుర్తు రావాలి, గురుదక్షిణ ఇచ్చింది. ఆ విధంగా 5 అంటే 5 వేళ్ళు గుర్తుకు రావాలి. ఈ 5 దేశాలు G8 కూటమిలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నాయి. అంటే G8 దేశాలు ఉన్నాయి, వాటిలో సభ్యత్వం కోసం ఈ G5 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ G8లో 1 రష్యాని ప్రస్తుతం లేదు ఇక్కడ. రష్యా వల్ల ఇప్పుడు G7గా మారింది. నెక్స్ట్ ఈ G5 అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 2007లో ఏర్పడింది. 2007లో ఏర్పడింది. తమాషా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఏ సంవత్సరం ఏర్పడింది అన్నప్పుడు 2007లో 7 ఉంది. ఈ G5 దేశాలు ఏ కూటమిలో చేరాలనుకుంటున్నాయి అంటే G7లో చేరాలనుకుంటున్నాయి. G7 అన్నా G8 అని ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంటే ఒకటి తగ్గింది కాబట్టి G7. అంటే G7లో 7 ఉంది, 2007లో కూడా 7 ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి చూస్తే మళ్ళీ మర్చిపోవచ్చు. మళ్ళీ 3 సార్లు ఖచ్చితంగా చూస్తే మీకు ఎప్పటికీ మర్చిపోరు G5 దేశాల గురించి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శ్రీచాగనం శ్రీనివాసులు.